హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిరంతరం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనశ్శాంతి కోసం ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తుంటాడు. బంధాలలోనూ, భౌతిక సుఖాలలోనూ దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కానీ మనసు మనిషిలో ఉన్నట్టే శాంతి కూడా అక్కడే ఉంటుంది. ఈ శాంతిధామాన్ని చేరటానికి మార్గాలు మనస్సును నియంత్రణలో ఉంచుకోవటం, మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవటం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలె మనుజుడుండు ఇతరులెరగకున్నను ఈశ్వరుడెరుగడా అంటారు వేమన. మనలోని ఈశ్వరుడే మన మనస్సాక్షి. మనం చేసేది తప్పో ఒప్పో మనస్సాక్షికి తెలుస్తుంది. అది చెప్పినట్లు నడుచుకోవాలి. అతిగా ఆలోచించడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. గతం తిరిగి రాదు, భవిష్యత్తు మనకు తెలీదు. ఈ రెండింటినీ మార్చడం కన్నా మన ఆలోచనలను మార్చుకోవడం సులభం. మనసుకు సమయాన్ని ఇవ్వకుండా నిరంతరం నచ్చిన పనిలో నిమగ్నమవ్వాలి. అది కుదరనప్పుడు లభించిన పనినే ఇష్టపడితే మనశ్శాంతి సులభ సాధ్యమవుతుంది. కోపం, ఈర్ష్య, అసూయ వంటి ప్రతికూల భావాలు మనస్సును కల్మషం చేస్తాయి. సంతృప్తి, పరోపకారం, భూతదయ వంటి సానుకూల భావాలు మనస్సును శుద్ధి చేస్తాయి. ఇంట్లో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనోమందిరాన్ని కూడా అంత పవిత్రంగానూ ఉంచుకోవాలి. మనస్సును సంస్కరించినంత కాలం పూజలు, జప, తప, ధ్యానాలు నిరర్ధకం. కర్తవ్యనిష్ట, ధర్మవర్తనం మనసుకు సుఖశాంతుల్నిస్తాయి. రావణ, కుంభకర్ణులు తమకు మరణం లేకుండా ఉండాలని తపస్సు చేశారు. కానీ అధర్మమే వర్తనమే వాళ్లకు మరణాన్ని తెచ్చిపెట్టింది. వారి సోదరుడైన విభీషణుడు తనకు దైవభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలనే వరాన్ని అడిగాడు. అదే అతన్ని చిరంజీవిని చేసింది. మనసు అద్దం లాంటిది. ఎదుటి మనిషిని, సంఘటనని ఎలా చూస్తే అలాగే ప్రతిఫలిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడటం అలవర్చుకోవాలి. సానుకూల దృక్పథం, సత్కాలక్షేపం, ఆధ్యాత్మిక సాధన మనస్సు పరిణితిని చెందడానికి ఉపకరిస్తాయి. దైనందిన జీవితంలో మనిషి ఎన్నో ప్రభలోపాలను ఎదుర్కొంటూ ఉంటాడు. ధర్మం తెలిసినా ఇష్టం దానిని అతిక్రమిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో మేధకు, మనస్సుకు సంఘర్షణ సహజం. ఇలాంటప్పుడే మనిషి మేధను ఉపయోగించి ధర్మాన్ని అనుసరించాలి. ఇష్టమనేది తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా ధర్మాచరణ శాశ్వతంగా మనశ్శాంతినిస్తుంది. క్రిమి కీటకాదులు సర్వత్రా వాలినా అగ్నివైపై వాలవు, వాలితే భస్మైపోతాయి. అలాగే మనసును ఎన్ని విషయాలు ఆకర్షించినా దైవ చింతన అనే అగ్ని మనలో జ్వలిస్తున్నప్పుడు ఆకర్షణలు దగ్ధమవుతాయి. అదే రమణ మహర్షి మాటల్లో మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. అందుకే పరమాత్మను ఆశ్రయిస్తే మాయ తొలగి మనసు నిర్మలమవుతుంది. సాధనకు అనువుగా మారి తనలోని పరమాత్మను దర్శిస్తుంది. చివరికి తానే పరమాత్మ అని గుర్తిస్తుంది.